శరత్ గారు సార్ ఏమంటారు, మీరు ఎవరికి ఇస్తారు క్రెడిట్? సార్ ఒకటి అంటే ప్రకాష్ గారు కోదండరాం వాళ్ళంత ప్రాక్సిమిటీలో ఆ రోజుల్లో ఆ వ్యవహారాల్లో నేను లేను. నేను అట్లా గొప్పగా క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. కాకపోతే నిశ్చితంగా పరిశీలిస్తూ ఒక సెకండ్ థర్డ్ రోస్లలో ఉండి క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిని, మాజీ జర్నలిస్ట్ కాబట్టి ఇంకా కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్. బట్ వన్ థింగ్, ఇన్ రెట్రాస్పెక్ట్ అంటే ఈ రోజుటి వరకు ఉన్న పరిస్థితులను కనుక చూస్తే కొన్ని రాజకీయ కారణాల వల్ల కొంతమంది ఒకప్పుడు కేసీఆర్ తో పనిచేసి బయటికి వెళ్ళిన వాళ్ళు కేసీఆర్ కు వచ్చిన ప్రఖ్యాతి పట్ల కొంత అసూయతోనే ఆయన ప్రాధాన్యతను తగ్గిస్తూ మాట్లాడుతూ వచ్చినారు. ఆ మాట్లాడే వాళ్లకు మెయిన్ కారణము కేసీఆర్ కుటుంబ సభ్యులు వచ్చిన తెలంగాణని ఒక రకంగా వాళ్ళు చేసిన దోపిడీ అనుకోండి, వాళ్ళు చేసిన వ్యవహారాలు అనుకోండి, కేసీఆర్ ప్రాధాన్యత కొంత తగ్గడానికి మూల కారణం మసకబడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు. కాకపోతే ఆ 9th ప్రకటన మాత్రం డెఫినెట్లీ ఐ డోంట్ నో హౌ మచ్ పర్సెంటేజ్ ప్రకాష్ వుడ్ గివ్ ఇట్, బట్ టు మీ ఇట్ వాజ్ 70% కేసీఆరే దానికి కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్. అసలు ఆయన నిరసన, ఆయన నిరాహార దీక్ష, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, ఇట్లాంటివన్నీ చాలా అంటే చాలా ప్రొవోకేటివ్. అంటే దేవర్ లెఫ్ట్ విత్ ది ఆప్షన్స్ చాయిస్. కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి ఇంకా వేరే గత్యంతరం లేకనే ఆ ప్రకటన చేసినారు. ఇది వాడు వీడు చేసినాడు, వీళ్ళు ఇచ్చినారు, వాళ్ళు ఇచ్చినారు, అట్లా కాదు. గత్యంతరం ఎందుకు లేదంటారు? అప్పుడు 33 మంది ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. అంటే కేసీఆర్ కి ఏదైనా జరిగితే ఇక్కడ ఉండే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. తర్వాత వాళ్లకు సహజంగా అంటే ఐ అండర్స్టాండ్ సోనియా గాంధీకి కొంత డెమోక్రటిక్ ఇథాస్, డెమోక్రటిక్ వాల్యూస్ అంటే కొన్ని ఉన్నాయి. ఆమె మరి అంత వీళ్లలాగా ఇందిరాగాంధీ లాగా లేకపోతే ఇతర లాగా కాదు. కొంత ఆమె కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ది యూత్ లూజింగ్ దేర్ లైఫ్స్. జనరల్ గా అప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలు అనేటువంటి ఒక సంఘటన, ఇట్ వాస్ క్రియేటింగ్ ఎ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ టు ది నేషనల్ గవర్నమెంట్ ఆల్సో. సో క్యుములేటివ్ ఎఫెక్ట్ ఏంటి అంటే అన్ని ఫోర్సెస్ చాలా ఈక్వల్ గా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. అందులో వాళ్ళందరినీ ఇప్పుడు ఆ మొత్తం పూలను కుచ్చిన దారమే కేసీఆర్ అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ హీ డిజర్వ్స్ 70% క్రెడిట్ ఫర్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెండ్. దిస్ వీ హ్యావ్ టు సే వితౌట్ రిగార్డ్ టు పర్సనల్ ఫీలింగ్స్ అబౌట్ కేసీఆర్. సరే, కేసీఆర్ కు నిజంగా కూడా చాలా ఇంకా ఇంకా అమితమైన గౌరవం ఉండదు ఈ కుటుంబ సభ్యులు లేకపోతే. వీళ్ల వల్ల ఏమైందంటే కేసీఆర్ ప్రతిష్ట కొద్దిగా దిగజారింది. ముఖ్యంగా కవిత వల్ల, కవిత వ్యవహారాలు, తర్వాత ఇతరత్రమైనటువంటి సంఘటనలు, తర్వాత ఒక్కొక్క వ్యక్తిని కేసీఆర్ దూరం చేసుకొని పోవడము, తర్వాత తెలంగాణ ఉద్యమంలో చురుకైన వాళ్ళ అందరి మీద స్పాట్ పెట్టి తలకాయలు నరకుడు మొదలెట్టిన తర్వాత కేసీఆర్ కూడా కొంత లూజ్ భాష మాట్లాడి తన ప్రాధాన్యతను తానే తగ్గించుకున్నాడు. అంటే ఇదేందో మాదేమన్నా మఠమా, మేము రాజకీయ పార్టీ, అట్లా ఇట్లా మాకేం నీతి లేదు, వాల్యూ లేదు అని అట్లా మాట్లాడాల్సింది కాదు. అది ఆ సందర్భం కాదు. కానీ మరి ఆయన మరి అంటే అధికారం ఉన్నదన్న మదమా లేకపోతే సహజంగా ఆ దొరల దురహంకారం తెలియదు. కానీ ఆ రకమైన మాటల వల్ల ఏమైందంటే ఇంకా కొద్దిగా కేసీఆర్ యొక్క పరువు ప్రతిష్టలు పలచబడాయి. అట్లా మాట్లాడకుండా నథింగ్ డూయింగ్, మేము ఒక ఉద్యమ పార్టీగా వచ్చినాము, ఉద్యమ స్ఫూర్తితోనే ఉంటాం, తెలంగాణ అభివృద్ధి మా ఏకైక లక్ష్యం, మేము పొలిటికల్ ఆపర్చునిజం ఎంకరేజ్ చేయమని ఉంటే బాగుండేది. మందకృష్ణ మాదిక్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మనకు ఫస్ట్ కేసీఆర్